ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్ట్ అయితే చూసారు కదండి, పెద్ది వర్సెస్ దేవర. మన నందమూరి తారక రామారావు నటించిన దేవర, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది, ఈ రెండు మూవీస్ సక్సెస్ఫుల్ గా 2 వీక్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. మరి ఈ 2 వీక్స్ లోని దేవరా మూవీకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, అలాగే పెద్ది మూవీకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, అలాగే 2 వీక్స్ తర్వాత జనాలు దేవరా గురించి ఏమనుకున్నారు, ఈ పెద్ది గురించి ఏమనుకున్నారు, అలాగే దేవరాలోని కొన్ని కీ పాయింట్స్, అలాగే పెద్దిలోని కొన్ని కీ పాయింట్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతే మన దేవరా వర్సెస్ పెద్ది. ఈ దేవరా వర్సెస్ పెద్ది కంటే ముందు మన పెద్దికి ఇప్పటికైతే సక్సెస్ఫుల్ గా అయితే 14 డేస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఏదైతే మూవీ మేకర్స్ వేస్తున్నారో దాని లెక్కల ప్రకారంగా అయితే ఈ కలెక్షన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కలెక్షన్స్ అనేది 2 రకాలుగా ఉంటున్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారంగా ఒకటి, బ్యానర్స్ అనౌన్స్మెంట్ చేసింది ఒకటి. ఎందుకంటే రెండింటికి వేరియేషన్ చూసుకుంటే ఒక 70-80 కోట్లు అయితే తేడా ఉంటుంది కాబట్టి కొన్ని కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు కొంతమంది. అందుకే ప్రజెంట్ మనం ఏదైతే బ్యానర్లు వేసుకున్నాయో ఆ పోస్టర్ ప్రకారంగా అయితే మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీగా పెద్ది మూవీకి వచ్చేసి 14 డేస్ గాను బ్యానర్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. నాకు తెలిసి ఈ రోజు అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది. మన అంచనా ప్రకారంగా 14 డేస్ గాను ఈ పెద్ది మూవీకి వచ్చేసి 415 కోట్లు అయితే గ్రాస్ అయితే వరల్డ్ వైడ్ గా అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇండియాలోనే మేజర్ కలెక్షన్స్ అయితే రావడం అయితే పెద్దగా అయితే జరిగింది. ఎందుకంటే ఒక యుఎస్ లో అంటే అదర్ కంట్రీస్ లో చూసుకుంటే ఓన్లీ 52 క్రోడ్స్ మాత్రమే రావడం జరిగింది. అలాగే తమిళ, అలాగే మలయాళం, అలాగే నార్త్ ఇండియా, ఇవన్నీ కూడా పెద్ద అనేది కొంచెం కలెక్షన్ చాలా డ్రాప్ అయితే అయ్యాయి. ఓన్లీ స్టడీగా అయితే మన తెలుగులో అయితే సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతుంది. ప్రెజెంట్ 14 డేస్ లో కూడా వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా 80% అయితే మన తెలుగు నుంచే రావడం అయితే జరుగుతుంది. పూర్తి రన్ లో కూడా మిగతా కలెక్షన్స్ అన్ని కూడా తెలుగు నుంచి అయితే వస్తాయి. ఇప్పటి వరకు మన పెద్ది మూవీకి వచ్చేసి 2 వీక్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని 415 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మీకు తెలుసు పెద్ది మూవీ హిట్ లోకి వెళ్ళాలంటే ఇంచుమించుగా ఒక 450 నుంచి 500 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. మరి దగ్గరలో అయితే ఉంది, ఖచ్చితంగా హిట్ స్టేటస్ లోకి అయితే వెళ్ళేటట్టుగా ఉంది. దేని ప్రకారంగా మూవీ మేకర్స్ వేస్తున్న బ్యానర్ ప్రకారంగా, అలా కాకుండా ట్రేడ్ లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఈ ఫిగర్ చాలా తక్కువలో ఉంది. దాని ప్రకారంగా ఈ మూవీ హిట్ స్టాటస్ లోకి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఇంచుమించుగా ఒక 70-80 కోట్లు అయితే వేరియేషన్ ఉంది. కాకపోతే ఈ బ్యానర్ ప్రకారంగా అయితే ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ అయితే అవ్వబోతుంది ఫ్రెండ్స్. అలాగే మన దేవరా, ఈ దేవరా మూవీ చూసుకుంటే 2 వీక్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఈ మూవీకి వచ్చేసి 480 కోట్లు అయితే గ్రాస్ అయితే వరల్డ్ వైడ్ గా అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంచుమించుగా ఈ దేవరాకి ఈ పెద్దకి మూవీ చూసుకుంటే ఒక 75 క్రోడ్స్ అయితే 65 క్రోడ్స్ అయితే తేడా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద నెంబర్ ఏం కాదు, దగ్గర నెంబర్. ఎందుకంటే ఈ పెద్ద మూవీకి వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. పైగా ఇప్పుడు ఏ సినిమాలు కూడా దానికైతే పోటీ లేవు. కనీసం లెనిన్ కూడా మన తెలుగులో అయితే రిలీజ్ అయితే వాయిదా పడింది కాబట్టి ఈ నెల మొత్తం కూడా ఈ పెద్ద మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అదర్ కంట్రీస్ అలాగే నార్త్ ఇండియాలో పెద్ద కలెక్షన్స్ అయితే ప్రభావం చూపట్లేదు కాబట్టి మన తెలుగులో రిలీజ్ లేవు కాబట్టి ఇంకా ఈ నెంబర్ పెరగడానికి అయితే అవకాశం ఉంది. ఇంచుమించుగా 500 కోట్ల వరకు అయితే ఈ మూవీ అయితే కలెక్ట్ చేస్తుంది. ఫైనల్ రన్ లోను ఖచ్చితంగా 500 కోట్లు వస్తే హిట్ స్టేటస్ లోకి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే 2 వీక్స్ గాను దేవర్ అనేది అయితే పై చేయగా అయితే ఉంది. ఒక 60-70 కోట్లు అయితే ఎక్స్ట్రా అయితే కలెక్ట్ చేసింది. కానీ దేవరాకి లాంగ్ రన్ అనేది కొంచెం షార్ట్ గా ఉన్నది. ప్రెజెంట్ పెద్ద అనేది లాంగ్ రన్ ఉన్నది కాబట్టి ఈ మిగతా వేరియేషన్ అనేది కవర్ చేయడానికి అయితే అవకాశాలు అయితే క్లియర్ గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ పెద్ది మూవీలో నీకు నచ్చిన పాయింట్స్ ఏంటన్నా అంటే, ఈ పెద్ది మూవీ చూసుకుంటే మనకి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి అయితే నేను ఫుల్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బుచ్చిబాబు డైరెక్టర్ గారికి అయితే నేనైతే కొంచెం విరుద్ధంగానే మాట్లాడాలి. ఎందుకంటే ఆయన తీసిన షార్ట్స్ అలాగే కొన్ని లాజిక్ లేని సీన్స్ అవి అయితే చాలా ఇబ్బంది పెట్టే. అలా కాకుండా వేరేలా తీసుంటే బాగును. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కథలోకి స్టార్ట్ అయిన వెంటనే ఒక ఒలింపిక్ నుంచి ఒక ఆయన పెద్ద ఆయన అయితే వస్తాడు. ఎందుకంటే ఇండియాకి మెడల్స్ తక్కువ ఉన్నాయి, ఒక మారుమూల గ్రామంకి వెళ్ళి మంచి ప్లేయర్ని అయితే తీసుకుందాం అనేది ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ మన పెద్ద గురించి స్టోరీ మొత్తం స్టార్ట్ చేస్తారు. ఎక్కడైతే సినిమా స్టార్ట్ అయిందో అక్కడే ఎండింగ్ ఇచ్చేసారు ఫ్రెండ్స్. అంటే ఆయన వచ్చిన ప్రతిఫలం ఏమైనా ఉందా? లేదు. కంప్లీట్ గా అతను వచ్చాడు, అతను కథ చెప్పాడు, అక్కడే స్టాప్ చేశారు. అంటే అతను వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చాడు, అతని కళ నెరవేరిందా లేదని తెలియదు. అదొక లూప్ హోల్. అలాగే ఒలింపిక్ గతంలో సాధించిన పెద్ది
మరి ఒలింపిక్ లో ఒక సభ్యుడైనా అతనికి తెలీదా? ఎందుకు తెలీదు? క్లియర్ గా తెలియాలి కదా, కానీ అక్కడ తెలియనట్టుగా చూపించారు, అదొక మైనస్ పాయింట్. అలాగే మన రామ్ చరణ్ గారు తన స్వతహాగా కాలు తీసుకోవడం అనేది అది కూడా సినిమాకి మైనస్ పాయింట్. ఈ రన్నింగ్ ఎపిసోడ్ కాకుండా డైరెక్ట్ గా ఈ కుస్తీ మీద ఎండింగ్ ఇస్తే సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చేది, లెంత్ కూడా వచ్చేది కాదు. కొంతమంది ఫీలింగ్స్ కూడా లెందీగా ఉందని ఉంది, ఆ ఫీలింగ్ అంతా రాకపోను. ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే బుచ్చిబాబు గారు ఈ కాల్ తీసిన తర్వాత రామ్ చరణ్ గారి మీద సింపతి వర్కౌట్ అయ్యి సినిమా వేరే లెవెల్కి వెళ్తుంది అనుకున్నారు. కానీ ఈ కాల్ లేకుండా రన్నింగ్ చేసిన సీన్స్ లో అయితే మన రామ్ చరణ్ గారిని చూడడం కొంచెం కష్టంగా ఇబ్బందిగానే అనిపించింది. అలాగే ఎమోషనల్ లేదండి, ఇది రామ్ చరణ్ గారు ఫీల్ అవుతున్నారు కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకులకి అయితే రాలేదండి. అలాగైతే ఫైనల్ ఎమోషన్ పెట్టారు. అలాగే ఈయన ఒలింపిక్ గెలిచినట్టు చూపించి ఇండియా కాకుండా బయటలో ఉన్నప్పుడు మన ఇండియా పరువు మొత్తాన్ని అయితే ఆయన తీయడం జరిగింది రామ్ చరణ్ గారు. ఇది ఎక్కడా కూడా జరగదు, నాకు మెడల్ వద్దు, మా ఊరికి ట్రైన్ కావాలని ఎక్కడ బయట కంట్రీలో అయితే ఆయన చెప్తున్నాడు. మన ఇండియాలో గెలిచినప్పుడు మన ప్రభుత్వం వాళ్ళకి చెప్తే ఇక్కడ ఏదైనా అవుతుంది, కానీ బయట ప్రపంచంలో ఎక్కడ గెలిచినప్పుడు ఇండియా పరువు మొత్తం తీసినట్టే కదా. అలాగే ఎవరన్నా ఒక క్రీడాకారులు ఎవరైనా తీస్తారు, అలాగైతే తీరు. అది కూడా పాయింట్ బుచ్చిబాబు గారు పెట్టడం అయితే వేస్ట్ అనిపించింది. అలా కాకుండా ఒలింపిక్స్ కాకుండా మన నేషనల్ గా పెట్టి ఇండియాలో మొత్తం తెలిసేటట్టుగా అప్పుడు ఇండియాలో నిరాకరించిన ఇండియా ప్రభుత్వం వెంటనే చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మన ఇండియాకి సంబంధించిన పరువు అది ఏది పోదు. కానీ బయట ఒలింపిక్స్ లో గెలిచిన తర్వాత ఇండియా మొత్తం పరుగు తీసేటట్టుగా అయితే ఆయన సీన్స్ అయితే పెట్టడం జరిగింది. అది చాలా మంది అబ్జర్వ్ చేయలేదు, నేనైతే క్లియర్ గానే అబ్జర్వ్ చేశాను, ఎప్పుడు కూడా చెప్పలేదు, ఇప్పుడు అయితే చెప్తున్నాను అదండి. అలాగే జాన్వీ కపూర్ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలోని వేస్ట్ అండి. ఎందుకంటే ఆవిడకి ఇచ్చిన డైలాగ్స్ కానీ అలాగే లిప్ సింక్ కానీ అలాగే ఆవిడకి అసలు ఆ స్టోరీలో ఇన్వాల్వ్ చేయడం కూడా వేస్ట్ అనిపించింది. జాన్వీ కపూర్ గారు కాకుండా మన తెలుగు నుంచి చిన్న హీరోయిన్ తీసుకొని చేసిన ఎక్స్ట్రాడినరీగా అయితే వచ్చినాం. ఎందుకంటే మనం ఒక పెద్ద హీరోని పెట్టినప్పుడు మంచి కథ ఆశిస్తాం ఆవిడ పాత్ర నుంచి, అలాంటిది అయితే ఇక్కడ జరగలేదు. అలాగే మన రామ్ చరణ్ గారు ఈ జాన్వీ కపూర్ గారికి అయితే ముద్దు పెడతాడండి. ముద్దు పెట్టిన సీను ఇంకా ఎలా పెట్టాడంటే అలా పెట్టేసాడు అనమాట. పెట్టిన తర్వాత ఎవడు అని తెలుసుకోవడానికి ఆవిడ ప్రయత్నిస్తారు, కానీ దాన్ని కట్ చేసేసి సినిమా వేరే దగ్గర తీసుకెళ్ళిపోతారు. అలాగే మన ఎవరైతే జాన్వీ కపూర్ గారు ఉన్నారో ఆ హీరోయిన్ తాలిక నాన్నగారు ఈ ఓటింగ్ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి ఎమ్మెల్యేది, అప్పుడు ఆ ఓటింగ్ ఎలక్షన్స్ గురించే క్యాంపెయిన్ అంతా మన హీరోయిన్ కి చేస్తుంది. ఆ టైంలో రామ్ చరణ్ గారు ఇది స్టోరీ ఉంటది. కానీ ఆ ఎలక్షన్ ఏమైంది, రిజల్ట్ ఏంటయింది, జరిగిందా జరగలేదు, ఎవరు గెలిచారు అనేది అయితే క్లియర్ గా చూపించలేదు. అక్కడ కూడా మైనస్ అయితే అయింది ఫ్రెండ్స్. అలాగే స్టోరీలో అనేది కలపడం అయితే మన బుచ్చిబాబు గారు అయితే చాలా వీక్ చేశాడు. అంతేగాని సినిమా కాన్సెప్ట్ సినిమా స్టోరీ ఎక్స్ట్రాడినరీ, కాకపోతే లెంత్ తగ్గించి నీట్ గా కలిపి ఉంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా అయితే అనిపించను. అలాగే ఇక దేవరా గురించి చూసుకుంటే దేవరాలోని మన డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ గారు, తెలుసు కదా కొరటాల శివ గారు ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ అయితే గతంలో తీశాడు. దాన్ని చూసుకుంటే మిర్చి, భరత్, అలాగే శ్రీమంతుడు, అలాగే జనతా గ్యారేజ్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ ఎవ్రీగ్రీన్ సినిమాస్ అనమాట. ఎప్పుడు చూసినా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తాయి. అలాంటి సినిమాలు తీసిన మన కొరటాల శివ గారు అయితే ఈ దేవరా సినిమాని అయితే తీశారు. దేవరా సినిమా కూడా సక్సెస్ఫుల్ గా అయితే మంచి హిట్ అయితే ఆయన ఖాతాలో అయితే వేసుకున్నాడు. కాకపోతే ఈ స్టోరీ వచ్చేసి దేవరా కూడా చాలా చిన్న పాయింట్ ని అయితే చూపించారు. ఇది కాకపోతే ఒక కొత్త రకం స్టోరీ కాబట్టి జనాలకి అయితే కనెక్టివిటీ అయితే అయింది. అలాగే ఇందులో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే ఇందులోని ప్లస్ వచ్చేసి అంటే సైఫ్ అలీ ఖాన్ అవుట్ చేశారు. అలాగే ఇందులో కూడా జాన్వీ కపూర్ గారు ఉంటారు. ఇందులో కూడా ఆవిడ పాత్ర అంత ఎక్స్పీరియన్స్ గా అయితే అనిపించలేదు. ఎందుకంటే అందులో కూడా చిన్నగానే ఉంటది దేవరాలో కూడా ఈ జాన్వీ కపూర్ గారిని. దేవరా సినిమా చూసే రామ్ చరణ్ గారు అయితే జాన్వీ కపూర్ గారిని అయితే ఈ పెద్ద కోసం అయితే తీసుకోవడం అయితే జరిగి ఉంటది. కానీ రెండింటిలో కూడా చూసుకుంటే సేమ్ ఒకటే డ్రెస్సింగ్ స్టైల్ అయితే మన జాన్వీ కపూర్ గారు అయితే గమనించే ఉంటారు మీరు. అలాగే ఈ దేవరా మూవీలో వచ్చేసి సెకండ్ పార్ట్ కు లూప్ ఇచ్చారు. ఈ సెకండ్ పార్ట్ తీస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అవడానికి అయితే అవకాశం ఉంది. అందువల్ల ఈ సినిమాని ఫస్ట్ పార్ట్ ని ఎవరు కూడా ప్రిడక్ట్ చేయడానికి అయితే అవ్వలేదు. అలాగే సెకండ్ పార్ట్ ఇప్పటికి కూడా ఎవరు కూడా ప్రిడక్ట్ చేయలేకపోయారు. కానీ మన పెద్ద సినిమా నెక్స్ట్ ఏడ్ జరుగుతుంది అనేది సినిమా చూస్తున్నప్పుడు చిన్న ప్రొడక్షన్స్ అయితే మనం స్వతహాగా అయితే చేయవచ్చు, అవే జరుగుతూ ఉంటాయి అనమాట. అది ఒక మైనస్ పాయింట్. ఫైనల్ గా చెప్పాలనుకుంటే 2 weeks కంప్లీట్ అయ్యేటడికి ఈ దేవరా ఏదైతే ఉందో అలాగే మన రామ్ చరణ్ పెద్ద ఏదైతే ఉందో ఈ 2 మూవీస్ కూడా ఒకటే కోవలు అయితే వెళ్తున్నాయండి. ఫైనల్ రన్ అవ్వడానికి 2 కూడా సేమ్ హిట్ అయ్యేటట్టుగా అయితే ఉన్నాయి. కలెక్షన్ లో చిన్న వేరియేషన్ ఉన్న
పబ్లిసిటీ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే రెండు కూడా ఒకే హిట్ స్టేటస్ లోకి అయితే వెళ్తున్నాయి. మరి ఈ రామ్ చరణ్ పెద్ది కూడా 500 కోట్లు క్రాస్ చేస్తే మన ఎన్టీఆర్ సరసన అయితే చేరుతాడు. మేకర్స్ వేస్తున్న పోస్టర్ ప్రకారంగా అయితే దాటడానికి అయితే 500 కోట్లు అయితే అవకాశం ఉంది, కానీ ట్రేడ్ లెక్కల ప్రకారంగా అయితే దాటడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే అవకాశం లేదండి. కంప్లీట్ గా ఎనాలిసిస్ మీరు విన్న తర్వాత మీకేమని మించింది? అలా కాకుండా 2 సినిమాలు చూసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఏది బెటర్ అంటే దేవరా బెటరా పెద్ది బెటరా అనేది అయితే కిందనైతే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే మీకు ఎప్పటికప్పుడే వస్తూ ఉంటుంది.